పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని ఒక మెసేజ్, నైట్ అయితే గుడ్ నైట్ అని ఒక మెసేజ్, మీట్ అయితే హాయ్ అని చెప్పాలి, బయలుదేరితే బాయ్ అని చెప్పాలి, సినిమాకి వెళ్తే పాప్కార్న్ తింటూ సినిమా మాత్రమే చూడాలి, ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఆల్ ది బెస్ట్, సీ యూ టుమారో అని సోది కబుర్లు చెప్పాలి. పైగా ఇలా నడుస్తున్నప్పుడు 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ నాకు బాగా బోర్ కొట్టేసాయి మీరా. ఓ బోర్ కొడుతుందా? అయితే మన ఫ్రెండ్షిప్ ఇప్పుడే కట్ చేసుకుందాం. మీరా, నేను ఊరికే జోక్ చేశాను మీరా, దీన్ని సీరియస్ గా తీసుకుంటావేంటి? క్రేజీ గర్ల్. మనం జీవితాంతం మంచి ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. నువ్వు ఒప్పుకోవట్లేదుగా, తల రాత. ఇది ఇక్కడ తగలడింది ఏంటి? మీరా, మన పక్క రోడ్ నుంచి వెళ్తాం మీరా. ఇటొద్దు మీరా, ఇది వన్ వే, పోలీసులు పట్టుకుంటారు. రా మీరా, మన దగ్గర లైసెన్స్ కూడా లేదు మీరా. నేను చెప్తున్నాను నా మాట. యాక్చువల్లీ మీరా, ABCDEFG ఇటు వెళ్తే మనకి అయిపోద్ది. హాయ్. ఏంట్రా దిక్కులు చూస్తూ లుక్కులు ఇస్తున్నావు? నేనెవరో తెలియదా? ఓ నువ్వా మీరా? వన్స్ అవునరా, నేనేరా. ఏంది నన్ను చూడగానే పోరని కల్లాసుకుని ఓ అణుకుతున్నావు? చిచి, నేనేం అనకట్లేదే. అరే చి, ఏంట్రా కలరింగ్ చేసేవన్నీ పక్క ఫాల్తూ పనులు, ఇచ్చే బిల్డప్ ఏమో పెద్ద జెంటిల్మెన్ లెక్క. అకాల తల్లి. అసలు ఈ గొడవ వాట్స్ ప్రాబ్లం? ఓహో ఇంగ్లీష్ సిగ్నల్ మన నా పక్క నుంచి సైట్ కొట్టి మా అమ్మ చెప్పింది కాఫీ తాగుదామా, మా బామ్మ చెప్పింది బీర్ తాగుదామా అని అడిగి నాకు లేని కోరికలు తెప్పించి నా సూపర్ మొహం మీద నువ్వు తూ అని ఉమ్మేసి వెళ్ళిపోతే నేను నోరు మూసుకొని చూస్తూ కూర్చోవాలా? ఏంట్రా సౌండ్ ఎక్కువ అవుతుంది? నువ్వు క్లాస్ అయితే నేను మాస్. ఇద్దరు పొంగి బజాయిస్తా. అమ్మమ్మ తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, వదిలేమ్మా ప్లీజ్ అమ్మా. చిచి, ఇక మీదట ఏ సిగ్నల్ కాడైనా పోర్లను పట్టాయించు నేను చూసాను అనుకో బిడ్డ, పగులుద్ది. ఏం పోరి, నిన్నే సిగ్నల్ పటాయించిండు. ఆర్ని ఈడి సెకల్ నచ్చిందా నీకు? మీరా, మీరా బాబోయ్, ఆగవే, అయిపోయావే. నేను వెళ్ళాలి, తప్పుకోండి. యాషాలేస్తున్నావా? నేనేం చేశానా? ఏం చేశాను? నీ చేపట్టుకో లాగానా? నీ కిస్ ఇచ్చానా? అయ్యో, నీ మీద చెయ్యేశానా? లేకపోతే నేను లవ్ చేస్తున్నానని చెప్పి చేసి జంప్ అయ్యానా? చెప్పవే, చెప్పు. ఏదో సిగ్నల్ లో కనిపించో అసహ్యంగా ఉన్నావని ఫేస్ మీద ఊసాను. నేను నీకు నచ్చకపోతే నువ్వు ఊసేసి వెళ్ళిపో. అది మానేసి నా లవ్వర్ ముందు నా గాలి తీసేస్తావా? ఏదో నా లవర్ ముందు లేని డీసెన్సీని మెయింటైన్ చేద్దాం అనుకుంటే నువ్వు తెగ ఓవర్ చేసావేంటే? నువ్వు మాస్ అయితే నేను ఓర మాసే. నేను గాని నోరు తెరిచాననుకో, డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటది. తెరవమంటావా? ఆ అమ్మాయిని ఎలాగోలా పడేయాలని నేను నానా మ్యాజిక్ చేస్తుంటే ఒకే సీన్ తో నా సినిమాని క్లైమాక్స్ కి తెచ్చావు కదే. నీలాంటి దాన్ని దేంతో అయినా కొట్టి సంపేయాలే. నీ పీక పిసికి. ఊరుకూరికే నన్ను తిడతారేంటి? నిన్ను కాకపోతే నీ బాబుని తిట్టాలా? ఇదంతా నా హీరో చెప్తేనే చేసిన. హీరోనా? ఎవడా హీరో? హీరో అంటే గాడే, నా లవ్వర్. నా బుజ్జి కుటి, బుల్లి కుటి, జాంగ్రీ, బూంది. పో జిలేబీ, నేను నీతో మాట్లాడా, నీతో కట్టి.
ఏమైంది జాంగ్రీ? నిన్న నైట్ 100 కేసెస్ ఇస్తానని చెప్పి 43 ఇచ్చి ఫోన్ కట్ చేసినావు. బుజ్జులు నేను కట్ చేయలేదు. 43వ ముద్దు కొంచెం గట్టిగా ఇచ్చేసరికి నా నోట్లో వాటర్ అంతా ఫోన్ లోకి వెళ్ళి మదర్ బోర్డ్ క్రాష్ అయిపోయింది. అయ్యో పాపం. నో ప్రాబ్లం. పార్ట్లుగా డివైడ్ చేసి డాబా మీద ఎండబెట్టి వచ్చా. మిగిలిన కిసులు ఇక్కడ ఇచ్చామంటావా? రేయ్, రేయ్, రేయ్. రేయ్, మంచిగా మాట్లాడు బిడ్డ. మంచిగానా పోరా. లేడీస్ వినకూడదే నా మాట, నువ్వు వెళ్ళు. ఆగరా. ఎరా తిడతానే తిట్లయిపోతే తిట్టిన తిట్లే మళ్ళీ మళ్ళీ తిడతావేంట్రా? అది నడి రోడ్డు మీద పబ్లిక్ చూస్తుంటే. నీకు అసలేం కావాలి? నన్నేం చేయమంటావు? రేయ్, నువ్వు ఎవరినైనా లవ్ చేసి నాశనం అయిపోవు, నాకు అస్సలు సంబంధం లేదు. కానీ నా లైఫ్ ఎందుకు ఆడుకుంటున్నారా? నన్నెందుకు కెలుగుతున్నావు? అసలు ఎవరికి పడని అమ్మాయిని పడేయాలని నువ్వు పడరాని పాటలు పడుతుంటే హెల్ప్ చేద్దాం నేనంటాను. నీ కర్మ అనుకుని వదిలేలా, స్నేహ ధర్మం అనుకున్నా. రేయ్, నాకు సెట్ అవుదని ఎవరన్నారా? ఎవరన్నారు? అంత వర్కౌట్ అయ్యే టైంకి తొక్కులో ప్లాన్ వేసి చెడగొట్టావు కదరా. బావా నేను ఏ పని చేసినా నీ మంచి కోసమేరా. నాకు మంచి చేయడానికి నువ్వెవరు? నీకు నాకు ఏం సంబంధం? ఎవరా నువ్వు? ఎవరు? ఈడు ఎవరితో మాట్లాడుతున్నాడు? రే మెంటల్, నీతోనేరా. బావా నేను నీ బంగారం రా. బంగారా బొంగ. సరే ఓకే, నేను నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని డెసిషన్ తీసుకో. నీకు ఆ మీరా కావాలో లేకపోతే ఈ బంగారు కావాలో? మీరానే. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేం చేస్తావో ఏం పిగుతావో నాకు తెలియదు. నీ వల్ల నాకు దూరమైన మీరా మళ్ళీ నీ వల్ల నాకు దగ్గర అవ్వాలి. అర్థమైందా? ఫైన్. ఈ రోజు నేను ఇంగ్లీష్ లో అడ్డమైన తిట్లు తిట్టి వెళ్ళిపోయిన మీరా రేపు అదే ఇంగ్లీష్ లో నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పొచ్చేమో గానీ నీతో తెలుగులో బండ బూతులు తిట్టించుకున్న ఈ బంగారు నువ్వు అరవంలో క్షమించమని అడిగి అరిచి గీపెట్టినా సరే తిరిగి రాడు. గుడ్ బై. బాబే, బావా యు ఆర్ గ్రేట్ రా. చెప్పు మీరా. శ్రీనివాస్, ఆ, నేను మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి. ఎక్కడికి రమ్మంటావు? చెప్పు, వెంటనే వచ్చేస్తాను. లైఫ్ లైన్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 202. అయ్యో హాస్పిటలా? మీరా? అయ్యో బావా, లే బావా, ఏమైంది బావా నీకు? హలో, నా ఫ్రెండ్ ఏం చేసావు? ఏం చేసావు నువ్వు? నేను మీ ఫ్రెండ్ ని ఏమీ చేయలేదు. మీ ఫ్రెండ్ ఏం చేశాడో ముందు తెలుసుకోండి. ఏముంటున్నావు నువ్వు? వీడేం చేయగలడు? ఈ రోజు పొద్దున్న మా ఇన్స్టిట్యూట్ లో ఏరోనాటికల్ క్లాస్ లో ఉన్నాను. అప్పుడు మీ ఫ్రెండ్ బంగారు నన్ను అర్జెంట్ గా కలవాలని వచ్చాడు. చెప్పండి, ఏంటి విషయం? ఫర్ ద పాస్ట్ 6 months నుంచి నా ఫ్రెండ్ శ్రీనివాస్ తో మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. సడన్ గా 2 రోజుల క్రితం ఆడితో కనెక్షన్ కట్ చేశారు. ఈ 2 రోజులు మీరు ఆడితో మాట్లాడపోవడంతో మన దేశంలో ఎంత మంది కార్మికులు కష్టాలు పడుతున్నారో తెలుసా మీకు? తెలీదు. నమస్తే అమ్మా, నా పేరు ఇస్త్రిపేట ఈశ్వరయ్య. శ్రీనివాస్ బాబు ఇంటి ముందరే నా ఇస్త్రీ బండి ఉంటది. 6 నెలలుగా బాబు రోజుకి 2 ప్యాంటు 4 షర్ట్లు వేసుకుని సంతోషంగా తిరిగేటాడమ్మా. ఏవైందా కానీ 2 రోజుల నుంచి ఇల్లు కదలట్లేదమ్మా. దీని వల్ల నాకు 120 రూపాయలు లాస్ అమ్మా. ఈశ్వరయ్య నో, నీలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఏడవకూడదు. వస్తానయ్యా. నమస్తే అమ్మా, నా పేరు కటింగ్ అన్నారావు. నా చికెన్ షాప్ అమ్మా. 6 నెలలుగా శ్రీనివాస్ బాబు రోజు నా షాప్ కు వచ్చి స్టైల్ గా గడ్డం ట్రిమ్ చేయించుకుని తలకి హెయిర్ డ్రై చేసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు 2 రోజులుగా నా షాప్ అయిపోయి రావట్లేదు. దీనివల్ల నాకు 200 రూపాయలు లాస్ అమ్మా. ఈవిడ నేను సెలూన్ షాప్ కి తీసుకెళ్లి కటింగ్ షేవింగ్ మేకప్ వచ్చేసి ఈవిడ వల్ల నీకు వచ్చిన నష్టాన్ని ఈవిడతోనే కవర్ చేసుకో. ఎప్పుడు వస్తారు మేడం? హాయ్ మ్యామ్, నా పేరు చక్రి. శ్రీనివాస్ గారి ఇంటి పక్కనే నా మొబైల్ రీఛార్జ్ షాప్ ఉంది. లాస్ట్ 6 months గా శ్రీనివాస్ గారు మా మొబైల్ షాప్ వచ్చి డైలీ 10 రూపీస్ రీఛార్జ్ చేయించేవారు. లాస్ట్ 2 days లో ఏం జరిగిందో తెలీదు, షాప్ కి రాలేదు. ఐ డోంట్ నో వై. దానివల్ల నాకు 20 రూపీస్ లాస్. 20 రూపీస్ లాస్ వల్ల చూడు చక్రి అలా చిక్కిపోయాడు. చక్రి, టేక్ కేర్ ఆఫ్ యర్ హెల్త్. గో. ఓకే. మీరు శ్రీనివాస్ కట్ చేయడం వల్ల ఇంతమంది కార్మికులు కష్టాలు పాలయ్యారు. మీలానే ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి ఓ కుమారు, ఓ రాజేష్, ఓ బాబు, ఓ డేవిడ్ అని చెప్పి అందరిని వదులుకుంటూ వెళ్తే లక్షల మంది కార్మికులు నష్టపోతారు. ఇంక ఇండియా ఎలా డెవలప్ అవుద్ది? డల్లగానే ఎడుతుంది. లూజరా నీకు? పిచ్చా, మెంటలా? అర్థమయ్యేటట్టు మాట్లాడవా? అర్థమయ్యేటే కదా. దా. అమ్మాయి రక్తం ఎరగానే ఉంది, అబ్బాయి రక్తం ఎరగానే ఉంది, కానీ మీ అమ్మాయిల మనసు మసి పెట్టున్నా ఎందుకే?